కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మీరు ఇంతమంది ఎందుకు తరలిస్తున్నారు అసలు ఇక్కడికి? ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయన్న? దాదాపు 10,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే 7,000 పోస్టులు ఇస్తే ఎవరిని కొడతారు? దాదాపు 7 నుంచి 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న. అయితే ఇప్పుడు 5,000 పోస్టులు ఊరికి ఒక్కటి తిన రావన్న పంచుకుంటే. అలాగే డిఎస్సి లేనిది సంవత్సరానికి 2 సార్లు టెట్ ఎందుకు పెడతారన్నా? 2 సార్లు టెట్ రాయాలి. ఒక టెట్కు 750 రూపాయలు అప్లికేషన్. నిరుద్యోగుడు 750 రూపాయలు అంటే 2 రోజులు కూలికి వెళ్ళాలి. కూలికి వెళ్తే తప్ప 2 రోజులు అప్లికేషన్ ఫీ కట్టాలి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నిరుద్యోగులు ఎండ్రిందాగని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడదాన్ని దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అలా మాట్లాడకూడదన్న. అది అహంకారంతో మాట్లాడినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ పార్టీ పరంగా కాదు కానీ అచ్చంపేట మాది. మా విలేజ్ నుంచి సీఎం వాళ్ళ ఊరు జస్ట్ 20 కిలోమీటర్సే. వాళ్ళ ఊరు ఎట్లా డెవలప్ అంటే మా ఊరు డెవలప్. అలాగే నిరుద్యోగులకి ఇలాగే ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వద్దని చెప్పేసి మీరే ధర్నాలు చేస్తున్నారు కదా? ఉద్యోగాలు మేము ఎందుకు వద్ద ఉంటామన్నా? ఇది నా సెకండ్ అటెంప్ట్. నేను రాసే లాస్ట్ టైం నా 2 మార్క్స్తోనే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పోయింది. మళ్ళీ ఇప్పుడు అసలు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదా, అసలు ఎట్లా చూస్తారు దాన్ని? నోటిఫికేషన్ ఇవ్వట్లే అంటే నిరుద్యోగులను బిజీ పెట్టాలి వాళ్ళ ప్లాన్. ఇప్పుడు ఒక 5,000 ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 5,000 నామమాత్రపు పోస్టులు ఇచ్చి వాళ్ళకి మభ్య పెట్టాలి. మభ్య పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంది? రాబోయే 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? నిరుద్యోగులకు బిజీ చేయాలి. బిజీ చేయాలంటే ఏంది? నేను ఒక 15,000 పోస్టులు అప్పుడు ఇచ్చినా అనుకో, వాళ్ళు బిజీ ఉంటారు. బిజీ ఉండడం వల్ల ఎలక్షన్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఉడుకు రక్తం వలన ఎలక్షన్లో పాల్గొనడం తర్వాత వాళ్ళు పాల్గొనకపోతే ఏంది? మళ్ళీ అదే పార్టీ సీఎంగా రావచ్చు. నేను ప్లాను అదే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా అన్న. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 6 గ్యారంటీగానే అన్నారు. 6 గ్యారంటీ అమలు కాలే, 2 లక్షల ఉద్యోగాలు కాలే అన్న. అసలు ఎందుకన్నా ఇక్కడికి ఎందుకు వచ్చారన్న అసలు? అన్న, ఇక్కడికి నిరుద్యోగులం రావడానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు మాకు ఇచ్చింది ఏం లేదన్న. ఎందుకు లేదు, ఏం లేదు అని అంటే 5,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐ 5,000 అంటున్నారు. ఆల్రెడీ మన డీజీపీ గారేమో స్వయంగా 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మేము అడుగుతున్నాము. అది కాస్త పక్కన పెడితే కనీసం 10% 20,000 ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం. మేము 2023 నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మా ఏజ్ ఉందా? 3 సంవత్సరాలు ఎగిరిపోయింది కదా. 36 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ఐ 38 సంవత్సరాలు పెంచాలి. ఏజ్ రిలాక్సేషన్తో పాటు 20,000 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. మా ఇంకా 2 ఏళ్లలో ప్రభుత్వం అయిపోతే ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడానికి టైం ఉండదు. ఎందుకు టైం ఉండదు? ఇది పెద్ద నోటిఫికేషన్ అన్న, చాలా పెద్ద నోటిఫికేషన్. ఎందుకనంటే దీనికి ప్రిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. టైమే 18 నెలల నుంచి 2 ఏళ్ళు పడుతుంది మినిమం. నువ్వు ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేదేడా? ఇది ఫిలప్ చేయడానికే నీకు 18 నెలలు ట్రైనింగ్, మళ్ళీ 9 నెలలు. ఇంకేడైతే నీకు నోటిఫికేషన్? ప్రభుత్వమే ఉండదు. ఇంకా ఎవరు ఇచ్చేది? అంటే మీ నిరుద్యోగులు ఎలక్షన్లో ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నారు కదా. కావాలని తెచ్చినాం కాబట్టి నెత్తిలో పెట్టుకున్నట్టు అయిందన్న. ఊరూరు గ్రామం తిరిగి తెచ్చుకున్నాం. ఇగో ఇవాళ మమ్మల్ని పక్కన పెట్టేసి 5,000 ఇస్తాం, మీరు పురుగుల మందు తాగినా బొర్లాడి సచ్చినా 5,000 ఇస్తా అని మాట్లాడుతున్నాం. ఇదే మీ కుటుంబంలో ఒకరు ప్రిపేర్ అయితే మీరు ఇట్లా మాట్లాడతారా? మీరు హాస్టల్ ఫుడ్ వచ్చి తిని చూడండి. దిల్సుఖ్ నగర్లో మమ్మల్ని వచ్చి చూడండి, ఒక్కరోజు ఉండేది మీరు తెలుస్తుంది. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. సభకు అక్కడ నాయకులంతా వచ్చి చెప్పారు కదా. మళ్ళీ నిరుద్యోగులందరూ ఇక్కడికి అసలు ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ చిన్న తప్పు వల్ల మేము నిరుద్యోగులం మొత్తం కలిసి అప్పుడు పెద్ద మనిషిని తప్పుగా అర్థం చేసుకొని మా తప్పును మేము తెలుసుకొని ఇదే యువ సంగ్రామ సదస్సుకు మేము తరలి రావడం జరిగింది. అలాగే కేటీఆర్ ఎందుకు సభ పెట్టినాడంటే రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని ఎట్లా గద్దె దింపాలి, రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్పాలి, మన కేసీఆర్ మనం ఎందుకు పోగొట్టుకున్నాం అని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడానికి సంగ్రామ సదస్సు, యువ సంగ్రామ సదస్సు పెట్టినాడు. అలాగే ప్రతి ఒక్కరు తెలియజేయమనగా నా ఒక్క అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు, బీఆర్ఎస్ ప్రతి ఎమ్మెల్యేకు, మినిస్టర్లకు దయచేసి చెప్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రతి యువతకు తెలియజేయండి. మన ఉద్యోగాలు మనకు కావాలి, మన పరువులు మనకు కావాలి, మన హక్కులు మనకు కావాలి. ప్రతి ఒక్కదాన్ని వివరించండి. ఒక బీఆర్ఎస్ కార్యకర్త కానీ, ఒక లీడర్ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, కాబోయే సీఎం కేసీఆర్ అయినా సరే, మన పెద్ద సార్ అయినా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇంటింటికి గడప గడపగా దొక్కండి. రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాలు మొత్తం
చెప్పండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అమ్మలకు అక్కలకు చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి వివరిస్తూ మరి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, అసలు వీళ్ళంతా నిజమైన నిరుద్యోగులు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. పెయిడ్ ఆర్టిస్ట్ అని ఒక్కరు నిరూపించండి, ఈ నుంచి మేము అందరం కలిసి బయటికి వెళ్ళిపోతాం. పెయిడ్ ఆర్టిస్ట్ అని ఒక్కరిని ఒక ఆడపిల్లని కానీ, ఒక మగపిల్లని కానీ, ఒక అబ్బాయిని కానీ, ఒక అమ్మాయిని కానీ, ఒక అక్కలను కానీ, ఒక అన్నలను కానీ, ఎవరినైనా సరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని ఒక్కరు నిరూపించినారంటే 4,000 పెంచవచ్చు, 24 గంటల కరెంట్ ఉందా? లేదు. తాగడానికి సరిగా నిల్లు లేవు తెలంగాణ ప్రభుత్వంలో. ఒక 6 గ్యారెంటీలు చేసాం, అన్ని అమలు చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్కటి చూపియండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2,000 లేవు ఇప్పటి వరకు. 3 ఏళ్ళు అయిపోయింది, 30 నెలలు అయిపోయింది. ఇంకో అంతా కలిసి ఒక 20 నెలలు ఉంది. 20 నెలలు అంటే తను ఢిల్లీ పోనీకి ఒక 3 నెలలు పడుతుంది. బట్టి విక్రమార్కుడు కేరళ పోనీకే, తర్వాత ఢిల్లీ మొత్తం వాడి సీఎం కానీ వీడి సీఎం కానీ పక్క రాష్ట్రానికి పోతారు. కానీ మన తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మన తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకు అంటే నీకు తెలంగాణ గురించి అవసరం లేదు, నీకు కావాల్సింది రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ పాలన. ఇందిరాగాంధీ అని ఉండింటే ఈ తెలంగాణ ఇట్లా బట్టి పరిస్థితులు కాదు. ఆమె మంచి మనిషి, పోయింది ఆ కాలంలో. కానీ మన తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మన కేసీఆర్. ఇలాంటి రేవంత్ రెడ్డి పాలన, దొంగ పాలన ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయమనగా ఒక్కసారైనా మనం గుర్తు తెచ్చుకుందాం, మనం లేసొద్దాం, నిద్ర నుంచి లేసొద్దాం, మన కేసీఆర్ సార్ మనం రప్పించుకుందాం.